హాయ్ మా యూట్యూబ్ వ్యూవర్స్. ఈరోజు జీవా కిచెన్ ఫుడ్లో చేపలు రుచికరమైన చేపలు ఎలా ఉండాలో నేను మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. ముందుగా నేను ఈ వీడియోలో వచ్చేసి నేను చేపల మార్కెట్కి వెళ్ళి 2 కేజీ చేప పట్టుకొచ్చానండి. 2 కేజీ చేప మా అమ్మ ఈ చేపను బాగా శుభ్రం చేసి, అంటే వాళ్ళు క్లీన్ చేస్తామన్నారు, మేము కాదు, నేను అదే పనిగా చేప ఇంటికి తీసుకొచ్చి చేప రుద్ది బాగా దాన్ని పొలుసులంతా తీసేసి ఉప్పేసి కడిగి బాగా నీట్గా మేమంతా చేపలు బాగా క్లీన్ చేస్తామండి. ఇక మా అమ్మ చూడండి, ఇక్కడ చేపలు నిజంగా చికెన్ మటన్ కన్నా చేపలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. కనీసం నెలకు 4 సార్లు అయినా చేపలు కొడతానండి. ఆరోగ్యంగా లేకుంటే అప్పుడు అడగండి నన్ను. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదండి, అంత ఆరోగ్యంగా ఉంటాయి. చేపలు తినాలి, చేపలు తింటేనే మంచిగా ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఈ విటమిన్స్ బాగా ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి ఈ చేపల కూరలో. చూడండి, చేప బాగా కడిగేసింది మా అమ్మ. దాని పొలుసులను దిగేసి ఇప్పుడు చేప మెడకు వస్తుంది, దాని తలకాయ కాడ. చూడండి, చేపలు తీసే విధానంలో కూడా ఉందండి. మనం చేప కోసుకునేటప్పుడు నీట్గా దాన్ని శుభ్రం చేసుకోవాలి బాగా. ముందుగా ఈ పొట్ట దగ్గర దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా. పొట్ట దగ్గర ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగుంటుంది. ఇందులో చేదు అనేది మనకి అంతా తీసేసుకోవచ్చు, అంతా తీసేస్తే ఓకే, చేదు ఏం పర్వాలేదు. ప్రతి చిన్న ఏం తెలియని వాళ్ళైనా ఈ చేపను శుభ్రం చేసుకొని నీట్గా చేసుకోవచ్చు. మన కోడాకట్ల ఇది ఈ చేదు ఆడుంటుందో అనేది భయం అవసరం లేదండి. ఇది ఎలిపెట్టి తీసుకొని మా అమ్మ చేపను ఒక ముక్కగా కట్ చేస్తుంది. చూడండి, ఓకే. అంటే బాగా క్లీన్ చేసి నీట్గా కడిగేసి ఒక్కొక్క ముక్క కోసం కనీసం అంటే ఒక 7 ముక్కలు 8 ముక్కలు అయినాయండి. కరకట్ల సహా అయితే 9 ముక్కలు అయినాయి. బాగా నీట్గా మా అమ్మ అంతా తీసేసి వాటి యొక్క సైడ్ అవి ఇప్పుడు మా అమ్మ పీకేసింది, అవి ఈ చేపలు నీటిని తీయడానికి సహాయపడతాయి అన్నమాట. అవి ఆ రెక్కలు అవి మనకు ఇప్పుడు చేతులు అంటే మనకు దానిలో కట్టాలన్నమాట చేపలు. చూడండి, అవి ఇరిపెట్టి తీసుకుని మా అమ్మ వేస్తాను. నిజంగా ఉప్పులో వేసి నీట్గా కడిగేసింది మా అమ్మ అయితే. వాళ్ళు అగరబగర కొట్టేస్తారండి చేపలు కొట్టేవాళ్ళు, కానీ మేము ఇంటికి తెచ్చుకొని నీట్గా శుభ్రం చేసి బాగా నీళ్ళలో వాటర్ ట్యాంక్ కింద నీళ్ళలో కడిగేసుకుంటే తయారైంది. మా అమ్మ ఏమనంటే, అరే ఇంటికా చేపలతో కొట్టించుకొని రాదంటే, మా ఊరిలోనమ్మా 20 రూపాయలు వేస్ట్, 20 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు, ఇంటికా మనమే క్లీన్ చేసుకుంటాం శుభ్రంగా అంటే మా అమ్మ ఓకే అనింది. చేపలు బాగా తింటుంది. మా నాన్న తిన్నాడు, మా తమ్ముడు తిన్నాడు. తినాలండి, చేపలు తినడం చాలా మంచి ఆరోగ్యానికి మంచిది. నిజంగా మా ఎప్పుడు చికెన్ అంటారు నా తెల్లకూర చికెన్ ఏముంటుంది అసలు. తిన్న తర్వాత అది నీరసం వచ్చేస్తుంది తింటే. ఇదిగో మసాలాకి వచ్చేసి చేపల కూర మసాలా కనీసం కేజీ పైన ఉండే చేపలు. ఈ మసాలాకు సంబంధించి టమాటా ముక్కలు, చెక్క లవంగాలు, అల్లము, తెల్లవాయలు, అదేవిధంగా కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొన్ని 2-3 పచ్చిమిరపకాయలు, ముందు తర్వాత వేసి కళాయిలో నూనె వేసి బాగా జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి బాగా దాన్ని తర్వాత బాగా మగ్గనివ్వాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు వేసి కలవాలు వేసి బాగా మగ్గనివ్వాలి. చేపల కూర చేసుకోవడంలో కూడా టేస్ట్ ఉంటుందండి. మనం అదలాబాద్ చేసుకుంటే టేస్ట్ ఉండదు చేపల కూర. మనం బాగా నీట్గా చేసుకుంటే చేపల కూర అంత టేస్ట్ మరి చికెన్ మటన్ ఏవి దీనికి సరిగా ఉండే చేపల కూరకు. ఇందులో చింతపండు కూడా మనం ముందుగానే కొంత చింతపండు వచ్చేసి ఒక 50 గ్రాములు, ఒక 20 గ్రాములు దీనికి వేసుకోవాలి. కేజీ చింతపండుకు కనీసం ఒక 50 గ్రాములు ఉంటే చింతపండు బాగుంటుంది. పులుపు ఈ చేపల కూరలో పులుపు ఉంటే చాలా బాగుంటుంది. కొంచెం చేపల ఫ్రై కూడా చేసుకుంటుంటారు. చేపల ఫ్రై కానీ చాలా మంచిదండి. దీనిలో మనకు కావాల్సిన ఎసురు పోసుకోవచ్చు. చింతపండు బాగా పిసుకొని తర్వాత వేసినాక ఈ మసాలా వేసి బాగా మగ్గనిచ్చినాక దీన్ని చింతపండు గుజ్జుని మనం బాగా నీళ్ళు పోసి మనం ఎంత కాదు ఇంకా రసం పోసుకొని ఈ చింతపండుని కలుపుకొని అందులో పోసానండి. గరిటె పెట్టి తిప్పుతానండి. బాగా కొద్దిగా వేగించే వరకు కొంచెం పసుపు కూడా వేయాలండి. పసుపు వేసి వేయాలి. కొంచెం నేను గరం మసాలా కూడా వేసాను, కొద్దిగా, చాలా లేదు, స్మెల్ కోసం, మంచి స్మెల్ కోసం. ఇంకా బాగా దీన్ని గరిటె పెట్టి బాగా తిప్పాలి కాసేపు. కొంచెం మనకు కావాల్సినంత ఎసురు పోసుకోండి. ఇంకా మనకి ఎసురు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే అన్నంలోకి చాలా ఎసురు అవుతుంది. ఇక ఒక చేప ముక్క మీకు ఆ ఉడుకుతున్న రసంలోకి వేస్తున్నాను. అసలు ఎంత టేస్ట్ అంటే చేపలు అసలు
ఒక్కసారి తిని చూస్తే మీరు మళ్ళా తినాలనిపిస్తుందండి. చేపల కూర ఇక్కడే మనకు జూనియర్ కాలేజ్ దగ్గర చేపల మార్కెట్ ఉంది, అక్కడ పోయి చేపలు తెచ్చుకోండి. ఇక్కడ ఈ సగాలు తీసుకోకండి చేపలు, ఇక్కడ చాలా మోసాలు చేస్తారండి. చేపలు అస్సలు రుచి ఉండవండి. కొంతమంది మోసాలు చేస్తారండి. కేజీన్నర చేపను 2 కేజీ చేపగా తుంచుతారండి. ఈ తక్కడి తూకాల్లో కూడా వీళ్ళు మోసాలు చేస్తారు. అందుకే మీరు ఆర్ట్స్ కాలేజ్ జూనియర్ కాలేజ్ దగ్గర మీకు ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మీకు అక్కడ చేపల మార్కెట్ అంటే చెప్తారు. చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చుకోండి. ఇక్కడే కాదు, నగరంలో ఉండేవాళ్ళు కాదు, అదేవిధంగా పల్లెల్లో కూడా వచ్చి ఇక్కడ చేపలు తీసుకుని వెళ్ళచ్చు. మన సినిమాల చెరువు దగ్గర అయితే అక్కడే ఉంటాయండి, వాళ్ళే పట్టేసి రెడీగా అమ్ముతుంటారు రోడ్డు కాడ. సినిమాల చెరువు గట్టు కాడ, తాడిపత్రి రూట్లో ఉంది సినిమాల చెరువు కాడ. చేపలు మొత్తం సూపర్గా ఉంటాయి. అసలు ఎక్కువ తిప్పకూడదండి, ఇప్పుడు కొద్దిగా తిప్పినా పర్వాలేదు. ఉడికే ముందర మనం తిప్పితే ఆ ముళ్ళులన్నీ ఆ చేప అంతా మొక్క ఇరిగిపోయి ముళ్ళులో కూడా ఆ చేపల్లోకి పోయే అవకాశం, చేపల రసంలోకి. సో అందుకే మనం ముందుగానే ఉప్పు అన్నీ వేసుకొని తక్కువ మంట మీద మనము ఈ చేపను ఉడికించాలి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు, ఎక్కువసేపు ఉడికితే మెత్తగా అయిపోతాయండి. అందుకే కొంచెం దూరగా ఈ చేపలను బాగా మనకు కొద్దిగా చాలా లేకపోకుండా